ఇవాళ వైకుంఠ ఏకాదశి నాడు మేము ఇక్కడ రాజంపేటలో ఉన్న శ్రీ సిద్ధి సంకల్ప వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి. మా ఇంటి నుండి దగ్గర దగ్గర 2 hours జర్నీ, అబౌట్ 62 kilometers. గుడి అయితే బాగుంది, అంటే పెద్ద జనాలు లేరు ఇవాళ. మామూలుగా వైకుంఠ ఏకాదశికి పిచ్చి జనాలు ఉంటారు కదా. సో మా అక్క ఎక్కడో యూట్యూబ్లో చూసిందనమాట, ఎవరో చెప్పారు, బాగుంది. గుడి ఇంకా కన్స్ట్రక్ట్ అవుతూ ఉన్నట్టుంది, అంటే ఇంకా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదనమాట, కానీ బాగుంది బయట నుంచి చూడడానికి. ఇది ఎంట్రన్స్ అనమాట, బాగుంది. ధ్వజస్తంభం అది ఉంది. గోదాదేవి అమ్మవారు, 7 సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి. చాలా చాలా బ్యూటిఫుల్. గోవింద గోవింద. మహాలక్ష్మి అమ్మవారు. కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు ఇక్కడ, అందుకని చాలా హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది గుడి. మా అక్క బావగారు. ఎవరంటావు ఇతను? అచ్చా, విక్ష్వక్సేనుడా? ఓకే. చుట్టుపక్కలంతా ఇంకా మంచు కొంచెం ఉందన్నమాట. మేము టైం ఎంత అవుతుందంటే 9:15 అవుతుంది. బాగుంది, చాలా బాగా దర్శనం అయింది, దేవుడి దర్శనం. సో ఇదండి శ్రీ సిద్ధి సంకల్ప వెంకటేశ్వర స్వామి దేవాలయం. చాలా బాగుంది, మీరు కూడా వచ్చి దర్శించుకోండి. సో ఇదండి వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం అయింది. అండ్ ఎవరెవరు వెళ్ళామో చూపించాలి కదా. నేను, మా అక్క, బావగారు, మేము 3 వెళ్ళామన్నమాట.